ఒక స్పెషల్ కర్రీ చూపిస్తున్నాను చూడండి. ఇది తెలగపిండి అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీలో ఇదొకటండి. మా మమ్మీ చాలా చేస్తారు. తెలగపిండి ఒకటి, గోంగూర నూపప్పు ఒకటి. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో మరి నాకు తెలీదు. నేను సెకండ్ టైమ్ కన్సీవ్ అయినప్పుడు, అప్పుడు కరోనా అనమాట అండి 2020లో. అప్పుడు నేను, మా హస్బెండ్, మా పెద్ద బాబుకి 4 ఇయర్స్ అనమాట. ముగ్గురం ఒక చోట. మా మమ్మీ వాళ్ళు మాకు దగ్గరలో వేరే హౌస్‌లో ఉండేవారు. అయితే క్లైమేట్ కొంచెం బావుంది అన్నప్పుడల్లా నేను ఈ కర్రీ వండమని చెప్పేదాన్ని. తెలగపిండి, ఇంకా గోంగూర నువ్వుపప్పు వీలైనప్పుడల్లా మా మమ్మీ వండి పంపించేవారు. కొంచెం ఎక్కువగానే పంపించేవారన్నమాట క్వాంటిటీ. మా హస్బెండ్ ఏదో తినాలి అన్నట్టు తినేవారు గానీ, నేనే అనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని. నాకు చాలా ఇష్టం. చాలా చేస్తారు. కొన్ని కొన్ని వంటలేంటంటే మనం మన మమ్మీలు చేసినట్టు ఎవరు చేయలేరు అనుకుంటాం. అంటే దానికి అలవాటు పడిపోతాం ఆ టేస్ట్‌కి. నేను ఈ కర్రీలు మళ్ళీ బయటెక్కడ తిననండి. తెలగపిండి గానీ, గోంగూర గానీ, పూరీలు అంటే పూరీ కర్రీ నాకు బయటెక్కడ నచ్చదు మా మమ్మీ చేసినట్టు. గుత్తి వంకాయ ఒకటి తింటాను గానీ, మా మమ్మీ టేస్ట్ అనిపించదనమాట నాకు. సో, చాలా ఇష్టం ఈ కర్రీలు. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం చెప్పండి. లాస్ట్ టైమ్ నేను పునుగులు పులుసు గురించి ఒక షార్ట్ పెట్టాను. అప్పుడు చాలామంది లైక్ చేశారనమాట. ఓహో! అంతమందికి ఇష్టం ఉంది అని అర్థమైంది. అలాగే ఈ కర్రీ గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే అసలు ఫస్ట్‌లో నేనే అనుకునేదాన్ని తెలగపిండి ఈ పేరేంటి ఇలా ఉంది అని. అలాంటిది ఆ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత అంటే అందులో కొంచెం నూనె వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటదనమాట. కానీ ఇప్పుడు నేను డైట్‌లో ఉండడం వల్ల అలాంటివేమి యూజ్ చేయలేదు. జస్ట్ కొంచెం రైస్‌లో అదంతా కలుపుకున్నాను. ఇంకా ఇంట్లో నేను దొండకాయ ఫ్రై చేశాను. అది కూడా వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.